లెనిన్ మూవీ రివ్యూ. అయ్యా అది నాకే అర్థం కాక ఇప్పుడే కాస్త అర్థమైంది. అది నీకెలా అర్థమైంది? యాక్చువల్లీ ఈ సినిమాకి 2 సార్లు నాకు వార్నింగ్ వచ్చింది. ఫస్ట్ ఏంటి అంటే, మీ కాలు పట్టుకుంటాన్రా, భారతిని వదిలేండి రా, అది నా ప్రాణం. రెండోది, గుండె పైన చేపెట్టి చెప్తున్నాను, నమ్మండి ఈసారి. ఇన్ని వార్నింగ్లు వచ్చిన తర్వాత అవసరమా వెళ్ళడం చూడడం అవన్నీ కావాలా అనిపించింది, కానీ ఓకే లెట్స్ గివ్ ఇట్ ట్రై అని చెప్పి ఇంకా అంతే చూశాను. బట్ ఐ వాజ్ రాంగ్. పర్వాలేదు. పర్లేదంటే ఎలా ఉందిరా అంటే, ఓవరాల్గా స్టార్టింగ్లో నేను చెప్పను, ఎందుకంటే పర్వాలేదు అని చెప్పాను అనుకోండి అదొకలా ఉంటుంది, బాగుంది అనుకుని నేను చెప్తే అది వేరేలా ఉంటుంది, అసలు బాగాలేదురా అంటే ఇంకో వేరే ఉంటుంది. సో ఓవరాల్గా చెప్తాను, మీకు ఏమనిపించిందో మీరే తీసుకోండి. స్ట్రైట్గా పాజిటివ్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు లవ్ స్టోరీ బాగా నడుస్తుంది, అబ్బాయి అమ్మాయి మధ్యలో కెమిస్ట్రీ బాగా డెవలప్ అవుతుంది, సెట్టింగ్ బాగుంది, స్టోరీ బాగుంది. మరి లాస్ట్కి నేను ఎందుకు అంతా నేను సైకోనా? అసలు ఏంటి ఫస్ట్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఈ సినిమాకి హైప్ లేదు. అరే నీ అబ్బా, అంటే కొన్నిసార్లు మనకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలాంటి హైప్ లేకుండా వెళ్ళి చూస్తే ఓకే సినిమా ఎలా ఉంటే మనకు అలానే ఎక్కుతుంది. రీసెంట్గా వచ్చిన రావు బహదూర్ అనే సినిమాకి నేను విపరీతంగా హైప్ ఎక్కించుకుని వెళ్ళాను. వెంకటేష్ మహా డైరెక్షన్, సత్యదేవ్ అది ఇది అనుకొని బిస్కెట్ అయిపోయింది, అంత ఏం అక్కలేదు సినిమా. రెండో విషయం ఏంటి అంటే, అక్కినేని అఖిల్ అంటే చాలా సంవత్సరాలు, ఆల్మోస్ట్ 2015లో ఏదైనా డెబ్యూట్ చేశాడు. అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అనుకోండి, 10 సంవత్సరాల్లో కూడా చెప్పుకోదగ్గ ఒక్క సినిమా కూడా పడలేదు. అది అవసరం అది మీకు. బట్ ఈయనకన్నా వెనక వచ్చిన కిరణ్ అబ్బవరం కానీ, సో కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ ఏంటంటే కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసుకుంటా, ఎలాంటి స్టార్డమ్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఏమి లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయి మంచి మార్కెట్ పెట్టుకుంటున్నారు. బట్ అఖిల్ గారు ఏంటి అంటే, హీఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్. సో అందుకే ఇన్ని సంవత్సరాలు కూడా స్ట్రగుల్ అయ్యాడు. బట్ లెనిన్లో ఏంటంటే ఆ ఎలిమెంట్స్ అన్నీ వదిలేశాడు. సో ఇక్కడ నుంచి నేను కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీయాలి అని చెప్పి. సో నిజంగా గైస్ జెన్యున్గా చెప్తున్నా, ఆయన చేసిన యాక్టింగ్ కానీ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే లాస్ట్ 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ 6 సినిమాల్లో కూడా మనం ఇలాంటి యాక్టింగ్ ఇంతకుముందు చూడలేదు. చాలా బాగా చేశాడు. మీ కాలు పట్టుకుంటాన్రా, భారతిని వదిలేండి రా, అది నా ప్రాణం. చాలా బాగా చేశాడు అంటే దాని ఉద్దేశం ఏదో నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పట్లేదు. ఆయన చేసుకున్న మిగిలిన ఫిలిమ్స్, ప్రీవియస్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇందులో బాగుంది. సో మీరు కొంచెం మీనింగ్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి భాగ్యశ్రీ బోర్సే. సో అంటే భారతీయ క్యారెక్టర్ అనమాట. అంటే ఈ రీసెంట్ డేస్లో విలేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అనగానే, ఈవెన్ పెద్ద గురించి కూడా నేను చెప్తున్నా, దేవరా గురించి కానీ, మన పుష్ప 2 గురించి కానీ, సో ఈ ఫిలిమ్స్ అని మీరు అబ్జర్వ్ చేస్తే ఒక విలేజ్లో ఒక అమ్మాయి ఎలా ఉంటుంది అని సరిగ్గా పోర్ట్రేట్ చేయలేకపోయినారు. కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తా, లేకపోతే స్లాంగ్ ఇదంతా వేరేగా ఏదో మగాడ్లా చూపిస్తారనమాట హీరోయిన్స్ని. బట్ రాంగ్, అస్సలు కాదు. ఈ సినిమాలో ఒక విలేజ్లో ఉండే ఒక అమ్మాయి, విలేజ్లో పెరిగే ఒక అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటి, సో ఎలాంటి టైప్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయి, వల్గారిటీ లేకుండా చాలా బాగా చూపించడం జరిగింది. ఆ పాయింట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే, సైడ్ క్యారెక్టర్స్ కూడా కాస్టింగ్. ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఫిలిమ్స్ వస్తున్నాయి, కావాలని హిందీ ఆర్టిస్టులను తీసుకొచ్చి రాక, వాళ్ళకి లిప్సింగ్ అవ్వక, డబ్బింగ్ చెప్పుకోలేక, సో ఎక్కడో అది డివేట్ అయ్యేదన్నమాట. బట్ ఈ సినిమాలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద అగైన్ ఆర్టిస్టులు అందరూ కూడా, శివాజీ గారు కానీ, బ్రహ్మాజీ గారు కానీ, సో ఈవెన్ ఇంకొంతమంది ఉన్నారు, అందరూ కూడా ఒక లోకల్, ఒక ఊర్లో ఉండి ఎలా మాట్లాడగలుగుతారు, ఆ స్లాంగ్ అంతా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయించి, సో మనకేంటంటే ఫీల్ అయితే తెప్పించగలిగారు అనమాట. సో కాస్టింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఈవెన్ ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేశారు అనమాట, వసంత్ అని చెప్పి. సో అతను మేబీ అవుట్ సైడర్ అయి ఉండొచ్చు, బట్ హీ ఆల్సో పర్ఫెక్ట్లీ సూట్ అయ్యాడు అనమాట. ఇంకొక విషయం మాట్లాడాలంటే, సినిమాలో మెయిన్ ఆ థీమ్ ఏదైతే ఉందో, ఆ స్టోరీ లైన్ ఏదైతే ఉందో, అది మనం చాలా సింపుల్ అనేసుకుంటాం. అంటే మనకు చూడంగానే ఒక స్టార్టింగ్ 30 మినిట్స్లోనే మనకు రంగస్థలము, లేకపోతే దసరా, సో ఈ ఫిలిమ్స్ అన్నీ కూడా ఎక్కడో చూసినా, లేకపోతే ఇలాంటి సేమ్ లైన్ ఏమైనా మ్యాచ్ అవుతుందా, సో అట్లాగా మనకు ఒక ఐడియా అయితే వెలుగుతుంది అనమాట. బట్ ఆఫ్టర్ 30 మినిట్స్ ఏంటంటే ఆ స్టోరీ బిల్డింగ్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి, సో పర్వాలేదు ఒక స్లోగా తీసుకెళ్తారు, ఓకే. కానీ తమన్ బీజిఎం మాత్రం ఈ సినిమాలో చాలా బాగా ఇచ్చాడు. అంటే ఓన్లీ ఈ లవ్ బీజిఎం కానీ, సో వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఆ ప్రపోజల్ సీన్స్ కానీ, సో జాతర ఎపిసోడ్స్ కానీ, సో ఈవెన్ ఎమోషనల్ సీక్వెన్సెస్ కానీ, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ఎపిసోడ్ అగైన్ 20 మినిట్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా తమన్ గారు ఏంటంటే చాలా ఇంప్రూవ్ అయ్యి, చాలా మెచ్యూర్డ్గా
సో చాలా బాగా ఇచ్చారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్, క్లైమాక్స్ కూడా కాదు, సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయిపోయిన ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ తర్వాత మంచి సీన్ ఉంటుంది గైస్. ఇప్పటిదాకా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ రాలేదు అలాంటి సీన్. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. సో అందులో నాకైతే అగైన్ చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఈవెన్ డైరెక్టర్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు అనమాట. అంటే అప్పటి వరకు కూడా ఏదో ఎక్కడో చూసిన సీన్స్ లేకపోతే ఏంటి ఎలా ఉంది అనే ఒక ఫీలింగ్ వస్తుంది, కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది నాకైతే. ఓవరాల్గా గైస్ ఫైట్స్ కానీ అగైన్ మన విజువల్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్, సో ప్రతిదీ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. పెద్దగా విఎఫ్ఎక్స్ వాడడానికి ఏం లేదు, రియలిస్టిక్ లొకేషన్స్లోనే సెటిల్ వేసినట్టు ఏం తెలియట్లేదు అనమాట. సో చాలా బాగా మేనేజ్ చేశారు. సో బాగుంది. ఇవన్నిటికీ తర్వాత మాట్లాడుకుంటే అఖిల్ గారి పర్ఫార్మెన్స్ గైస్ చిత్తూరు స్లాంగ్లో చాలా బాగా చేశారు. ఈవెన్ సేమ్ స్లాంగ్ మనకు పుష్ప 2లో కూడా వస్తుంది. బట్ మనకేంటంటే సేమ్ అల్లు అర్జున్లా చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు అని ఎక్కడ మనకు అనిపించదు. ఇతనుకున్న ఓన్ స్టైల్లో, ఇతనుకున్న ఓన్ ఆ పర్స్పెక్టివ్లో చాలా బాగా చేశాడు. బాగుంది. నెగిటివ్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ నెగిటివ్ ఏంటి అంటే మెయిన్ ఇలాంటి విలేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు, రూరల్ మాస్ డ్రామాస్ వచ్చినప్పుడు వితిన్ 10 మినిట్స్లోనే మనల్ని అగైన్ ఆ స్టోరీలోకి తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు రంగస్థలం చూడండి, స్టార్టింగ్ టైటిల్ కార్డ్ పడేటప్పుడే మనం ఇంకా లీనమైపోతాం లోపల. అగైన్ దసరా కానీ, పుష్ప 2 కానీ, మనం వచ్చిన పెద్దే కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే స్టార్టింగ్ టైటిల్ కార్డ్ నుంచే మనల్ని ఇన్వాల్వ్ చేసేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ వరకు కూడా మనకు స్టోరీలోకి వెళ్ళి ఆ ఫీలింగ్ అయితే ఉండదన్నమాట. అదే మళ్ళీ చెప్తున్నాను కదా, ఎక్కడో కొన్ని సీన్స్ అయితే కొన్ని సీక్వెన్సెస్ దసరా సినిమా తర్వాత మన రంగస్థలం సినిమా ఎక్కడో మ్యాచ్ అయినట్టు ఒక 30-40% అనిపించింది నాకు. మేబీ మరి మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ అఖిల్ గారు చేశారు గైస్, అన్నీ మేనేజ్ చేశారు, చాలా బాగా చేశారు. డైలాగ్ డెలివరీ అన్నీ ఇంప్రూవ్ చేసుకున్నారు. స్టిల్ ఎక్కడో ఈ క్యారెక్టర్కి ఆయన సెట్ అవ్వలేదు అనేది కూడా నాకు అనిపించింది. ఇప్పుడు డైరెక్టర్ ప్రీవియస్ వర్క్ ఉంది, కిరణ్ అబ్బవరంతో ఒక సినిమా తీశాడు. సో సంథింగ్ వినరో భాగ్యమో ఏదో సంథింగ్ టైటిల్ చాలా పెద్దది ఉంటుంది. ఆ ఫిల్మ్ కూడా నేను చూడలేదు, బట్ చాలా బాగా ఆడింది ఆ సినిమా. బట్ చెప్తున్నాను, సో అది కూడా ఒక రూరల్ డ్రామానే. ఇక్కడికి వచ్చేటప్పటికి డైరెక్టర్ ఎక్కడో ఒక విషయంలో కరెక్ట్గా చూపించలేకపోయాడు అఖిల్ గారిని. సో ఈవెన్ అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ కొన్ని ఇంటర్వ్యూలకు కానీ డైరెక్టర్ని మనం ఎక్కడ ప్రమోషన్స్లో చూడలేదు అసలు. సో ఎక్కడో ఆ డిస్టర్బెన్స్, ఆ కాన్ఫ్లిక్ట్ అయితే జరిగింది అని నాకు అనిపిస్తుంది. నెగిటివ్స్ అయితే ఇవే గైస్, పెద్దగా నెగిటివ్స్ అయితే లేవు. బట్ ఓవరాల్ సెకండ్ హాఫ్ మీరు కంపేర్ చేసుకుంటే ప్రతి సీను కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నుంచి కూడా చాలా బాగా వెళ్తుంది, కానీ మనకి ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది గైస్, తెలిసిపోయినట్టు ఎక్కడో చూసినట్టు అలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ స్టిల్ తమన్ బీజిఎం వలనో లేకపోతే కొంచెం అఖిల్ గారు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ వలనో, సో ఇట్లాగా కొన్ని దగ్గరలో మనకి ఏంటంటే అలా కనెక్ట్ అవుతా వెళ్తా ఉంటుంది అనమాట. పర్వాలేదు. క్లైమాక్స్ వచ్చేటప్పటికి పెద్ద సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తామో అని నేను చెప్పలేను, కానీ ఏదైతే కోర్ ఎలిమెంట్ తీసుకున్నారో దాన్ని ఇంకా కొంచెం హ్యాండిల్ చేసుంటే బాగుండేది, ఇంకా కొంచెం వర్కౌట్ చేసుంటే బాగుండేది అని కూడా నాకు అనిపించింది. సో పెద్ద మైనస్లు ఏం లేవు గైస్, వెళ్ళండి చూడండి. ఎందుకంటే అఖిల్ గారిని నిజంగా ఎంకరేజ్ చేయాలి. ఆల్మోస్ట్ 10 years నుంచి ఉన్నారు ఆయన. సో 6 ఫిలిమ్స్ చేశారు, కానీ 6 ఒక్కడు కూడా ఆడలేదు సరిగ్గా. అట్లీస్ట్ ఏదైనా కొంచెం కలెక్షన్స్ పరంగా వీటి పరంగా ఒక మంచి పేరు వస్తే నిజంగా చాలు. ఎందుకంటే మంచి పొటెన్షియల్ ఉన్న హీరో. చూద్దాం మరి ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది ఏంటి. సినిమా అయితే నేను యావరేజ్ అనే చెప్పలేదు, బాగాలేదనే చెప్పలేదు, బాగుందని చెప్పలేదు. పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ నేను చెప్పిస్తాను. సో మీరే ఇంక డిసైడ్ అవ్వండి.